హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసంతాస్ డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ హ్యాపీ సంక్రాంతి. మరి సంక్రాంతి స్పెషల్గా ఏం చేస్తున్నారో మీ ఇంట్లో? నేనైతే ఈ సంక్రాంతి స్పెషల్గా మంచిగా కొబ్బరి బిస్కెట్లు చేశాను. చాలా అంటే చాలా బాగుంటాయి. 6 మంత్ వరకు నిలువ ఉంటాయి అన్నమాట. మరి ఇవి ఎలా చేయాలో ఏమేమి కావాలనేది చూసేద్దాం. ముందుగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇప్పుడు వీడియోలోకి వెళ్దామా? ముందుగా ఒక కొబ్బరికాయని తీసుకొని తురుము పెట్టుకోవాలి. 2 చెక్కలు అనమాట. మనం 1/2 కిలో మైదా తీసుకొని చేస్తున్నాం కాబట్టి 2 చెక్కలు అవసరం అనమాట. మంచిగా తురుము పెట్టుకొని ఇంకా స్వీట్నెస్కు తగ్గట్టు 2 కప్పులు షుగరు నార్మల్ కప్పుతో తీసుకోండి. అందులో ఫ్లేవర్ కోసం 4 యాలకులను కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ పౌడర్ను. చూసారా ఇలా. తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో మనం తురుముకున్న కొబ్బరిని ఇంకా ఆ షుగర్ని వేసి కాస్త అలా కలిపి ఒక 1/2 అవర్ అలా పక్కన పెట్టేసేయండి. ఆ షుగర్ అంతా కరుగుతుంది. షుగర్ను మిక్సీ పట్టి తీసుకుంటేనే తొందరగా కరుగుతుంది, ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది. లేదంటే లేట్ అవుతుంది కరగడానికని మిక్సీ పట్టుకుంటేనే చాలా బాగుంటుంది. మన విలేజ్లో అయితే కంపల్సరీగా పండుగ రోజున అరిసెలు చేస్తారు కదా. మీలో ఎంతమందికి అరిసెలు చేయడం వచ్చో కామెంట్ చేసేయండి. నాకైతే రావు, అందుకని నేను చేయట్లేదు. అయితే ఇది కరిగిపోయిందనమాట. 1/2 అవర్ తర్వాత చూపిస్తున్నా. ఈ మైదా ప్యాకెట్ను ఒకటి తీసుకేయండి, 1/2 కిలోది. ఈ మైదా జల్లించిన అవసరం ఏం లేదు. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ముందే చూశాను కాబట్టి జల్లించి చూపించట్లేదు మీకు. అలా డైరెక్ట్గా వేసుకేయండి. మంచి బ్రాండెడ్ కంపెనీది ఇక్కడ దొరుకుతుంది అనమాట. అందుకని నేను అలానే వేస్తున్నా. హాఫ్ కిలో సరిపోతుంది. ఒక కొబ్బరికాయకి 2 చెక్కలు కదా, ఆ 2 చెక్కల తురుముకి 2 కప్పులు షుగరు ఇంకా 1/2 కిలో మైదా అనమాట. పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇంకా కాలాజీరా వేసుకోవాలి. వేసుకునే వీడియో మాత్రం స్కిప్ అయిపోయింది, అందుకని చూపించట్లేదు. కాలాజీరా అంటే అదే నల్ల జీలకర్ర అంటారు కదా, అది కొంచెం వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఇంకా కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా అంతా కలిసేలా కాస్త కలుపుకొని చూసారా, ఇలా పడితే ఇలా ముద్దగా వస్తుంది అనమాట. అలా వచ్చిన తర్వాత మనం వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ ముద్దలా కలుపుకోవాలి. చపాతీ ముద్దలా కలుపుకోవాలి. మరి అంతగా గట్టిగా కలిపే అవసరం లేదు, సాఫ్ట్గా కలుపుకుంటేనే సరే బాగుంటుంది. చూసారా, ఇలా కలుపుకున్నాక ఒక 10 మినిట్స్ అలా పక్కన పెట్టి తర్వాత పెద్ద పెద్ద ఉండల్లా చేసుకొని ఆ తర్వాత కొంచెము మైదాని అలా చల్లుకుంటూ చపాతీ చేసే కర్రతో ఒత్తుకోవాలన్నమాట. అలా కొంచెం కొంచెంగా మైదా చల్లుకుంటూ ఒత్తుకోవాలి, లేదంటే అంటుకుంటూ ఉంటుంది కాస్త. అయినా సరే పండగ అంటే పండగే కదా, 3 రోజులు ఎంత బాగా జరుపుకుంటారో విలేజ్లో అయితే. ఇక్కడైతే అండమాన్లో అసలు పండగ అనే ఫీలే లేదనమాట. అంటే ఇక్కడ అందరూ వేరే జాతి వాళ్ళు ఉన్నారు కాబట్టి అసలు పండగ అంటే అసలు అంతగా తెలియదు అనమాట. అదే మన విలేజ్లో అయితే ఎంత బాగా జరుపుకుంటారు 3 రోజులు. అసలు ఫస్ట్ రోజు భోగి అనమాట, భోగి పండుగ. అలాగే మన పెద్దలకి చనిపోయే వాళ్ళకి ఇష్టమైనవి ఫుడ్ ఇంకా పరమాన్నం అన్నీ వండుకొని పెడతారు కదా, చాలా బాగా జరుపుకుంటారు. నెక్స్ట్ డే పెద్ద పండుగ. ఆ రోజు ఏంటంటే గోమాత వస్తుంది కదా, గోమాత పూజ చేస్తారు ఆవుకనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది విలేజ్ స్టైల్ అనమాట. ఎక్కడంటే ఏం బాగుంటుంది చెప్పండి అండమాన్లో. ఇలా చపాతీలా ఒత్తుకోవాలన్నమాట. అంత పలచగా కాకుండా అంత దలసరిగా కాకుండా మీడియం సైజులో బిస్కెట్ మాదిరిగా వచ్చేటట్టుగా. తర్వాత ఏదైనా చిన్న డక్కన్తో గోల్గా ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే బిస్కెట్లు అన్నీ ఒకే విధంగా వస్తూ చాలా బాగుంటాయి అన్నమాట. చూడండి, నేను చూపించేటట్లుగా ఇలా చేసుకోండి. ఇంకా మొత్తం అన్నీ ఇలానే చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని ఒత్తుకుంటూ ఇలా గోల్గా కట్ చేసుకోవాలి. ఏదైనా డక్కన్తో ఒక ప్లేట్లో పెట్టుకొని కొంచెం కొంచెంగా అలా పిండిని జల్లుతూ ఉంటే అంటుకోకుండా ఉంటాయి అన్నమాట. ఇలా చేసుకుంటే మాత్రం ఈ బిస్కెట్స్ చాలా అంటే చాలా బాగుంటాయి. అన్నీ రెడీ చేసుకున్నాక ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారా, అన్నీ ఒకే మాదిరిగా ఉంటేనే చూసేదానికి బాగుంటాయి అన్నమాట బిస్కెట్స్. చాలా అంటే చాలా బాగుంటాయి. పక్కా అనమాట. 6 మంత్ వరకు పోకుండా మనం ఏదైనా ఒక డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే అలా పిల్లలకి ఈవినింగ్ స్నాక్లా కానీ ఎప్పుడైనా సరే ఇవ్వచ్చు. అలా ఇష్టంగా తింటారనమాట పిల్లలు. మా పిల్లలకు భలే ఇష్టము. అన్నీ ఇలా రెడీ చేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. మరి మీరు ట్రై చేయండి, నచ్చితే కామెంట్ చేయండి బాగున్నాయి అని. అసలు పండుగ అంటే ఏదైనా సరే
పిల్లలకి చేసి పెట్టాలన్నమాట. నార్మల్ డేస్ కన్నా పండగ అంటే వాళ్ళు భలే ఇష్టం పడతారనమాట. ఏం వండుతుంటారా ఇంట్లో అనేసి. విలేజ్లో అయితే 3 days సెలవులు ఇస్తారనుకుంటా స్కూల్లో. ఎక్కడైతే ఏం లేదు, ఓన్లీ 1 డేనేని. ఇవన్నీ రెడీ చేసుకుని పక్కన పెట్టాక తర్వాత ఒక ఫ్యాన్ పెట్టి స్టవ్ పై బాగా హీట్ ఎక్కాక ఆయిల్ వేసుకోండి. ఎక్కువే పడుతుందిలే, బిస్కెట్స్ మునిగే వరకు వేసుకోవాలన్నమాట. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక అప్పుడు మెల్లమెల్లగా బిస్కెట్స్ను ఒక్కొక్కటి అలా స్లోగా ఆయిల్లో వదలండి. ఆయిల్ దగ్గర చాలా జాగ్రత్త అనమాట. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఆయిల్లో వేసుకోవాలన్నమాట. అసలే పండగ ముందు ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ ఆయిల్లో వేసేటప్పుడు దండం పెట్టుకొని ఏ ఆటంకాలు జరగకుండా మంచిగా రావాలని వేసుకోండి. చాలా మంచిగా వస్తాయి. వేసాక కాస్త ఇలా గరిటెతో కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఇలా కలుపుకుంటూ చేస్తూ ఉంటే ఆ బిస్కెట్లు ఒకటి దానికి ఒకటి అంటుకోకుండా ఉంటాయి. ఆ తర్వాత మెల్లమెల్లగా వాటిని పల్టీ చేస్తూ గ్యాస్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటేనే బిస్కెట్ లోపల వరకు కుక్ అవుతూ మంచి క్రిస్పీగా వస్తుందన్నమాట. చూసారా, ఇలా గోల్డెన్ కలర్ మాదిరిగా వస్తే చాలు. తర్వాత ఒక్కొక్క బిస్కెట్ని తీసుకొని వేరే గరిటె సహాయంతో ఇలా ఒత్తుకుంటూ తీసుకొని అన్నీ పక్కన పెట్టుకోండి. చల్లారిన తర్వాత క్రిస్పీగా వస్తుందన్నమాట ఈ బిస్కెట్. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇలానే ఒక్కొక్కటి తీసుకొని ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా అన్ని బిస్కెట్లను కూడా ఇలానే లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకొని తీసుకొని కాల్చుకోవాలన్నమాట. అంతే, చాలా అంటే చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు ఈ బిస్కెట్లను. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మరి ఈ పండగకి కొత్త రకం ఏమైనా వంటలు చేస్తున్నారా, లేకుంటే అరిసెలు చేస్తున్నారా? విలేజ్లో అయితే భలే సందడిగా ఉంటుంది కదా. నైట్ టైం ముగ్గులు వేసుకొని, అప్పుడు చిన్నప్పుడు మేము ఊళ్ళో ఉండేవాళ్ళం కాబట్టి అప్పుడు చాలా సరదాగా ఉండేది. పిల్లలతో కలిసి బాగా ఎంజాయ్ చేసాం. నైట్ 12 వరకు అందరూ ముగ్గులు వేసుకుంటూ ఒకటే పాటలు పాడుకుంటూ అంత్యాక్షరి ఆడుకుంటూ భలే ఉండేవి అనమాట ఆ రోజులు అనమాట. ఇప్పుడు ఏడొస్తాయి ఆ రోజులు. అయినా సరే చిన్నప్పటి రోజులు ముచ్చట్లు వేరే లెవెల్ కదా. మరి ఈ బిస్కెట్ వీడియో నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.